వ్యక్తట హంటింగ్కి వెళ్ళినప్పుడు చిన్న లయన్ కబ్ దొరికిందంట, చిన్న పులిపిల్ల. అబ్బా ఎంత క్యూట్గా ఉంది. పులిలు కూడా క్యాట్ ఫ్యామిలీ అంటారు, తెలుసు కదా మీకు. దే బిలాంగ్ టు ద క్యాట్ ఫ్యామిలీ. చిన్నగా ఉన్నప్పుడు పులిపిల్ల ఎలా ఉంటుందంటే పిల్లి పిల్లలా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది. ఏం చేయదు అప్పుడు, దానికి చంపడం తెలీదు, రక్తం తాగడం తెలీదు, దాని లోపల ఇంకా క్రూరత్వం అనేది ఎక్కువ డెవలప్ అవ్వదు చిన్నప్పుడు. నన్ను ఇంటికి తెచ్చాడు, వాళ్ళ బాబు ఉంటే చక్కగా వాడికి ఇచ్చాడు. బాబు నీకు పెట్రా, పెంచుకోరా నీ పెంపుడు జంతువు అని. వాడు హ్యాపీగా పెంచుకుంటున్నాడు. కానొక రోజు వచ్చింది, ఆ కొడుకు వాకింగ్కి వెళ్ళాడు అడవిలోకి, ఆ లయన్ని తీసుకొని. పెరిగిపోయింది ఇప్పుడు, కబ్బులా లేదుగా. పాపం కూడా చిన్న పాపంలా మొదలవుతుంది. ఆ తర్వాత గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి పాపం పెరుగుతూనే ఉంటుంది. అలాగే చిన్న కబ్బు పెరిగి పెరిగి పెద్ద అయిపోయింది. కుమారుడు అడవిలోకి వెళ్ళాడు ఒకరోజు దాన్ని వాకింగ్కి తీసుకొని. కుమారునికి సడన్గా ఒక పెద్ద ముళ్ళు కాళ్ళలో గుచ్చుకుపోతే ఆ ముళ్ళు లాగాడు, రక్తం వస్తూ ఉంటే ఆ సింహము పాపం హెల్ప్ చేద్దాము యజమానునికి అనే అభిమానంతో నాకడం ప్రారంభించింది. అదేదో రెడ్గా వస్తుంది లిక్విడ్, కొంచెం హెల్ప్ చేద్దామని దాని నాలుకతో నాకుతూ ఉంది. చాలా బాగుంది టేస్ట్. వెంటనే ఆ వ్యక్తి మీద పడి, యజమానుడని కూడా చూడకుండా యజమానుని కుమారుని చీల్చి ఆ యజమానుని కుమారుని తినేసిందండి. అంత భయంకరమైన కార్యం. ఆ తర్వాత దానికి ఇంకా తీరట్లేదు, తృప్తి అవ్వట్లేదు. మనిషి టేస్ట్ తెలిసిందేమో, నా యజమాని ఇంటికి వెళ్దాం, ఇంట్లో యజమాని ఉంటాడు, వాడిని కూడా చంపేద్దాం అనుకుని బయలుదేరితే దూరంలో ఇది వస్తున్నప్పుడే దాని ముఖానికి, దాని నోటికైన రక్తాన్ని యజమానుడు గమనించి, అతను ఆల్రెడీ హంటర్ కాబట్టి ఒక గన్ను రెడీగా ఉంది. ఇతనికి అర్థమైపోయింది, ఇద్దరు వెళ్ళారు కలిసి, ఒక్క పులి మాత్రమే తిరిగి వస్తుందని. ఇతను వెంటనే ఆ గన్నుని గురి చూసి కొట్టినప్పుడు ఆ సింహం చనిపోయిందండి. దట్ లయన్ వాస్ డెడ్. లయన్నే కనుక ఆ రోజు అతను చంపకపోయింటే హంటరు, ఇతన్ని కూడా ప్రాణాలతో లయన్ విడిచిపెట్టి ఉండేది ఖచ్చితంగా కాదు. దిస్ ఉమెన్ వాజ్ అ వైజ్ ఉమెన్. షీ టుక్ రిస్క్, షీ టుక్ అ బోల్డ్ యాక్ట్ ఆఫ్ కరేజ్. ధైర్యంతో సాహసోపేతమైన క్రియ చేసింది, మాట్లాడింది, మాటకు తగినట్లుగా. మాట ఏదైతే ఇచ్చిందో ఆ మాట తప్పలేదండి. ఆ వ్యక్తిని చంపించింది. ఆ తర్వాత అతని మెడ పైనుండి పడేటట్లుగా కిందకొచ్చి ఏం మాట్లాడిందో, ఎలా కన్విన్స్ చేసిందో మనకైతే తెలియదు. షీ టుక్ అన్ ఇమీడియట్ యాక్షన్. ఆమె వెంటనే ఆ పని చేసినట్లుగా మనము చూస్తున్నాం. అందుచేత ఆ పట్టణం మీద క్షేమం వచ్చింది. ఎప్పుడైతే షేబా అనే వ్యక్తి యొక్క తలను నరికి ఆ పట్టణం యొక్క ప్రాకారం మీద నుండి వారు పడేశారో, అప్పుడు యోవాబు, అభిషై తనతో పాటు వచ్చిన వారందరూ ఆ తల పట్టుకొని దావీదు దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ పట్టణం మీదకి ఎటువంటి కీడు రాకుండా వారు కాపాడబడ్డారు, తప్పించబడ్డారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ జీవితంలో కూడా నీ హృదయము